రోడ్డు ప్రమాదాల నివారణకు జనగామ జిల్లా కేంద్రంలో పోలీసులు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ని కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంత ఇబ్బందికర వాతావరణం, ఎన్ని కుటుంబాలు ఆగమైపోతున్నాయో తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో కూడా జనగామలో కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా ప్రారంభించారు. అలైవ్ అరైవ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రం నుండి పలువురు వాహనదారులు అలాగే ఎంతో మంది డ్రైవర్లు కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి కూడా పోలీసులు పలు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఉత్తమ డ్రైవింగ్ కనబరిచినటువంటి వాళ్ళకు కూడా ఒక ప్రశంసా పత్రాలను కూడా ఇచ్చినటువంటి సందర్భం. జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఎన్నో ఏళ్లుగా సేవలు అందించినటువంటి వారిని కూడా ప్రశంసిస్తూ ఒక ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో మరి ఈ కార్యక్రమం వారికి ఏ విధమైనటువంటి సంతృప్తిని ఇచ్చింది, ఈ కార్యక్రమం వల్ల వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలేంటి? ఎందుకంటే ఇప్పటికే ది బెస్ట్ డ్రైవర్ గా గుర్తించారంటేనే ఎంతో అవగాహన ఉన్నటువంటి వాళ్ళకే ఈ ప్రశంసా పత్రాలు ఇచ్చారు. కానీ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఏమనిపించిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు ఒక మంచి ప్రోగ్రామ్ అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ బాధ కుటుంబంలో వాళ్ళకే తెలుస్తుంది. అట్లాంటిది గుర్తించినటువంటి పోలీసులు కూడా ఇట్లాంటి బాధ ఎవరికి రాకూడదు, ప్రమాదాల వల్ల తెలిసి కొంతమంది తెలియక కొంతమంది కూడా ఈ ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఎట్లా చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే? ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి. ప్రతి ఒక్క 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మాసంటి బస్సులు నడిపే డ్రైవర్లు చాలా బాగున్నది. ఎందుకంటే ఈ విధంగా అవేర్నెస్ వస్తుంది. యాక్సిడెంట్ చాలా వరకు 90% వరకు మనము ఈ యాక్సిడెంట్ ఫ్రీగా మనం చాలా ముందుకెళ్తున్నాము. నేను 31 సంవత్సరాల నుంచి పెడుతున్నా. ఈ మధ్య ఈ ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి చాలా బాగుంది ఇది ప్రోగ్రాము. ఇటువంటి ప్రోగ్రామ్ ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా మనం ఈ 100% జీరో యాక్సిడెంట్ ముందుకెళ్తామని నేను కోరుతున్నాను అండి. మీరు దాదాపు సీనియర్ డ్రైవర్లుగా మీరు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక ఆర్టీసీ డిపార్ట్మెంట్లు ఉన్నారంటే మినిమం ఒక 60 మందిని ప్రాణాలతోటి సురక్షితంగా తీసుకెళ్లేటువంటి ప్రయాణం, సురక్షిత ప్రయాణానికి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా టీఎస్ఆర్టీసీ అనేది కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందులో భాగంగానే ప్రమాదాల నివారణ ఎక్కడైనా తక్కువ జరుగుతుందంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే సుశిక్తులైనటువంటి ట్రైనింగ్ ఉన్నటువంటి డ్రైవర్లు దాంట్లో ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక మంచి ఒక అప్రిషియేటబుల్ థింగ్ ఎక్కడ ఉందని కనిపిస్తుంది, ఆర్టీసీలో కనిపిస్తుంది. మరి ఈ ప్రోగ్రామ్ను పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే వారికి కూడా ఎంతో ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కానీ, ఓవర్ స్పీడ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? పోలీసులు తీసుకున్నటువంటి చొరవను మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి చొరవ ఎలా ఉందంటే, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మంచి నైపుణ్యత కలిగి డ్రైవింగ్ చేయాలని వాళ్ళు హెచ్చరించడము, వీళ్ళను మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసు వారు చేస్తారు. మనం కూడా డ్యూటీకి వచ్చే ముందు ఏం చేయాలంటే, ఇంటి దగ్గర ఎన్నో సమస్యలతోటి ప్రతి ఒక్కరు సమస్యతోటి వస్తూ ఉంటారు. అట్లాంటి సమస్యను ఇంటి దగ్గరనే పెట్టేసి వచ్చి మంచి నైపుణ్యతతో వాహనం నడపాలి. ఎదురుగా వచ్చే వాహనాన్ని ముందే గమనించి అవసరమైతే బండి ఆపుకొనైనా తను వెళ్ళిపోయిన తర్వాతనైనా మనం పోవడానికి వీలుంటుంది. ఎందుకంటే మన వెహికల్లో ఒక 50 నుండి 60 మంది ఉంటారు. 60 మంది ప్రాణాలు మన చేతిలో ఉంటాయి. బస్సు ఎక్కినటువంటి వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన ప్రాణాన్ని పొట్లంగా కట్టి మన జేబులో పెట్టి తను పడుకుంటున్నాడు. తను పడుకున్న వ్యక్తిని మళ్ళీ తన స్టేజీ వచ్చిన తర్వాత మనం నిద్ర తట్టి లేపి వాళ్ళని దించేటువంటి ఉద్దేశం మన లోపల ఉన్నప్పుడు ఎలాంటి యాక్సిడెంట్కు మనం చోటు ఇవ్వము. అలాంటి చోటు ఇవ్వకుండా నిదానంగా మనం చేసినటువంటి ప్రయాణానికి నిదర్శనమే ఈరోజు మాకు ఇచ్చినటువంటి ప్రశంసా పత్రం. ఈ ప్రశంసా పత్రం మాకంటే జూనియర్స్ ప్రతి ఒక్కరు కూడా మరి తీసుకొని మరి అందరికీ ఆదర్శంగా నిలబడాలని నా యొక్క మనవిని కోరుకుంటున్నాను. ఇక వృత్తి ధర్మం పట్ల వారికి ఉన్న నిబద్ధత గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత విషయాల కంటే వారి అనుభవమే వారి మాటల రూపంలో మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టడము, తమకంటే వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్లాంటి ప్రశంసా పత్రాలు తీసుకొని సమాజానికి ఒక మేలు చేయడమే అని చెప్పి అనుకుంటున్నారు. కంటకంగా మారకుండా కూడా ఒక డెవలప్మెంట్లో పాల్గొనాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా చాలా వేణులా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. సార్, మీరు కూడా ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత? చాలా మంది కూడా రోడ్డు ప్రమాదాల మీద, ఎందుకంటే ఏ ఒక్కరు తప్పుదాగి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎదురుగా వచ్చేటువంటి అమాయకుల జీవితాలు కూడా ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి సందర్భాలు మనం చూడడం, అంటే తెలియని తప్పుకు కూడా ఒక శిక్షణ అనుభవించడం కూడా ఇది యాక్సిడెంట్ల వల్లనే జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ పోలీస్ శాఖ వాళ్ళు పెట్టినటువంటి ఈ యొక్క ప్రోగ్రాం చాలా మంచిది. అందరికీ అవగాహన కల్పించడానికి ఇది కల్పించినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంను అటెండ్ అయినటువంటి మా ఆర్టీసీ వాళ్ళకు కూడా కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా ఇప్పుడు మేము రోడ్డు మీద ప్రయాణం చేస్తూ రోజు గమనించినటువంటి పరిస్థితులను చూస్తే ఈ యొక్క చిన్నపిల్లలు బైక్ నడపడం వల్ల, ర్యాష్ డ్రైవింగ్ వల్ల
మాకు డ్యాష్ ఇచ్చేటివి వెళ్ళిపోయి వేరే వాళ్లకు యాక్సిడెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పిల్లలు అనేటువంటి వాళ్ళు 22-23 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆ యొక్క బండి బర్రు అంటేనే మనకి సమాధానం నెమ్మది అనిపించేటువంటి పరిస్థితుల్లో బండి నడుపుతూ ఉంటాడు. ఆ బండి నడిపి తీసుకొని పోయి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి తల్లిదండ్రికి చాలా విఘాతం కల్పించేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి యొక్క తరుణంలో అందరికీ మరలా ఇప్పుడు ఏజ్డ్ అయినటువంటి వాళ్ళు ఎక్సెల్ నడుపుతూ ఉంటారు. ఎక్సెల్ నడిపేటువంటి వారికి ఆ రైట్ టర్నింగ్ తెలియదు, ఆ లెఫ్ట్ టర్నింగ్ అని తెలియదు. ఆ స్టేట్ ఎట్లా పోవాలి, మరి రైట్ టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఎలాగంటి బాధ్యతలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలనేటువంటి అవగాహన రాహిత్యం ఉండి వాళ్ళు బండి తీసుకుంటున్నారు. ఆ బండి తీసుకుంటున్నటువంటి వారికి లైసెన్స్ తీసుకునేటువంటి సమయంలో వారికి సరి అయినటువంటి ట్రైనింగ్ ఇస్తేనే, ఆ సరి అయినటువంటి ట్రైనింగ్కు ఆ లైసెన్స్కు నిబంధనలు వారు తెలియపరిస్తేనే వారికి లైసెన్స్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం నాకుంది. ఈ రోడ్డు మీద జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఈ చిన్నపిల్లలు డ్రైవింగ్ చేయడం వల్ల, అది ఈ రోడ్ మళ్ళీ ఎక్సెల్ నడపడం వల్ల ఇది చాలా యాక్సిడెంట్లకు కారణం అవుతుంది. చాలా పరిస్థితులు ఇబ్బంది అవుతా ఉన్నాయి. మా ఆర్టీసీలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అవగాహన సదస్సులు ఎన్నో జరిపిస్తే అందరికీ అవగాహన వచ్చి యాక్సిడెంట్ల నివారణకు అందరు తోడ్పడతారని ఈ యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఓకే, నిజంగా వాళ్ళ మాటల్లో ఎన్నో విషయాలు, ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీలో సుశిక్షితమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ, ఎన్నో విషయాలు నేర్చుకున్నప్పటికీ కూడా ఈ రోజు పోలీసులు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం నుంచి కూడా మరిన్ని అప్డేట్స్ కూడా మేము తీసుకున్నామని చెప్పి అంటున్నారు. దాదాపు 30-40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ని కూడా వాళ్ళు ఉదహరించుకుంటూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో కూడా కొన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా ఉదాహరించడం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించడం అనేది ప్రివెంటివ్ మెజర్సే మనకు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే యువత కూడా ఇక్కడ వయసు రాకముందుకే మైనర్లే ఇక్కడ బైక్లు ఓవర్ స్పీడ్కు వెళ్ళి ప్రమాదాలకు కూడా కారణం అవుతున్న నేపథ్యంలో అట్లాంటి చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వకుండా తమ కుటుంబంలో తామే ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలనే ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు తీసుకున్నటువంటి పోలీసులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా అలైవ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాదు, చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమంగా కూడా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఆర్టీవీ గమనించినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే పోలీసులు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ప్రివెంటివ్ మెజర్స్ కూడా చెప్తున్నారు. ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, మితిమీరిన వేగంతో వెళ్ళి ప్రమాదాల బారిన పడకూడదు అన్నటువంటి విషయాలు చెప్తూనే ఇక్కడ ఓవర్లోడ్ గా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అనేక నిబంధనలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణమైతే ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదాలకు కారణమయ్యేటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ అసలు చేయకూడదు అన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇటు ఆర్టీసీ డిపార్ట్మెంట్, అలాగే సుశిక్షితులైనటువంటి పేరు పొందినటువంటి, అలాగే ఒక సర్టిఫికేట్ తీసుకున్నటువంటి డ్రైవర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.